హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను జొన్న సంకటి కొత్తిమీర చికెన్ చేశాను, చూపిస్తాను. కాంబినేషన్ చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఒక గంట ముందే స్టార్ట్ చేసుకోండి. వంటకు ముందే ఒక గంట ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు ముక్కలు నానబెట్టుకున్నాను. 1/2 కిలో చికెన్, బ్రాయిలర్ చికెన్ బాగా కడిగేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకుని, దానిలో 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు. నేను ఇది చిన్న స్పూన్తో వేసాను. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువైతే బాగోదు, కొంచెం సరిపడే వేసుకోవాలి. ఇంక వేరే స్పైస్ ఉండదు, ఇదే ఫ్లేవరు. సో అన్నీ బాగా కలిపేసుకుని ఒక గంట మ్యారినేట్ చేసుకోవాలి, మినిమం గంట. సో వంట వండుకునే ముందు ఒక గంట ముందే ఇలా కలిపేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ గంట అయిన తర్వాత ప్యాన్లో నూనె వేసుకుని జీలకర్ర, ఒక 10 మిరియాలు, నల్ల మిరియాలు ఒక 10 వేసాను, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు. నూనె ఏదో ఆలోచిస్తా కొంచెం ఎక్కువ వేసాను, తర్వాత ఎలా తీసేసానో చూపిస్తాను. ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ వేసినట్టున్నాను. ఒక టొమాటో కట్ చేసి వేసుకోండి. ఒకసారి వేగనివ్వండి, టమాటో పచ్చి వాసన పోయే వరకు. దేనికైనా హైబ్రిడ్ టమాటాలు బాగోవు, దేశవాళీ టమాటాలే బాగుంటాయి. ఒక అరకప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒకసారి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత, ఉల్లిపాయ మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసాను. అది క్లిప్పింగ్ షూట్ చేయటం మర్చిపోయాను. సో అది చికెన్ వేసి బాగా కలిపేసుకుని మూత పెట్టుకోండి. సిమ్లో పెట్టి కాసేపు ఉంచేస్తే నెమ్మదిగా మగ్గుతుంది. కొంచెం లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టుకోండి బాగా. మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని, మళ్ళీ మీకు పెరుగులో నానబెట్టాం కదా, ఆ నీరుతోటే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. బాగా మగ్గిపోయిన తర్వాత ఒక అరకప్పు నీళ్లు పోసుకుని మళ్ళీ మూత పెట్టుకుని అది చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ చేసుకుందాం. 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను. 1 గుప్పెడు పుదీనా ఆకులు వేసుకున్నాను. బాగా కడిగేసుకుని, నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా కడిగేసుకోండి. జీడిపప్పు, కొత్తిమీర కలిపి ఒక అరకప్పు నీళ్ళు పోసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఉంచుకోండి. ఇది చికెన్ ఉడికేలోపు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. చికెన్ పూర్తిగా ఉడికిపోయింది. ఒకవేళ ఉడకలేదంటే ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసేసాను. మళ్ళీ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ కొద్దిగా తొలిపి పోసుకోండి.
జీడిపప్పుకి స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ కొద్దిగా గ్రేవీ ఉంటుందని చెప్పి కొద్దిగా జీడిపప్పు కూడా వేసాను. ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్కి సరిపడి ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకొని చాలు, హాఫ్ టీ స్పూన్ చాలు. మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి కొత్తిమీర పేస్ట్కి సరిపడి వేసుకొని చాలు. ఊరికే కొద్దిగా పావు టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి చూసి మళ్ళీ వేసుకోండి. కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను మసాలా పౌడరు, అంటే ధనియాలు అన్నీ వేసి చేసిన మసాలా పౌడరు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూను కారం వేసాను. ఈ గ్రేవీకి సరిపడి వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ముందు తక్కువ వేసుకోండి. చూసి ఒకసారి కలుపుకున్నాక టేస్ట్ చూసుకుని ఉడికిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తింటారు కదా సాల్ట్. సో ముందు ఎప్పుడైనా సరే తక్కువ వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తే బాగా ఎగిరిపోతుంది. ఎగిరిపోయింది. నూనె చూడండి ఎక్కువ వేసానని చెప్పాను కదా, అది ఎక్కువైంది నూనె బాగా. అంటే పెరుగులో కూడా నూనె బయటకు వస్తుంది. సో ఇది ఆఫ్ చేసేసాక మనం గిన్నె కింద ఏదన్నా ఎత్తు పెట్టుకుని క్రాస్గా పెట్టుకుని అలా పెట్టుకుంటే నూనె అంతా ఏ కూర ఉన్నా సరే మనకి నూనె ఎక్కువైనట్టు అనిపిస్తే అలా తీసేసుకోవచ్చు అనమాట. అలా ఒక సైడ్ ఎత్తు పెట్టి గిన్నె అలా పెట్టామనుకోండి, మొత్తం ఆయిల్ అంతా ఒక పక్క వచ్చేస్తుంది. ఇది కూడా ఒక టిప్ అనుకోండి. ఇప్పుడు అలా ఉన్న నూనె అంతా జాగ్రత్తగా పక్కకు వచ్చిన నూనె అంతా గరిటెతో తీసి పారబోసేసాను. వేస్ట్ అని అనుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువైనప్పుడు అది మనం తినేసే కంటే కూడా అలా తీసేస్తాం బెటరు. రెడీ అయిపోయింది కూర. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు జొన్న సంకటి చూపిస్తాను. నాకు మామూలుగా రాగి సంకటి చేయటం వచ్చు, జొన్న సంకటి ఎప్పుడు చేయలేదు. జొన్న రొట్టెలు నేర్చుకుందామని తెప్పించాను. జొన్న రొట్టెలు రావట్లేదు. సరే దాన్ని ఇలాగా ట్రై చేసి బాగానే ఉంటుంది. ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను. ఏ కప్పు అయితే జొన్నపిండి తీసుకున్నామో దాంతో 2 కప్పులు నీళ్ళు తీసుకోండి. కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూను నెయ్యి వేసుకోండి. అది చాలా చిన్న స్పూను, అందుకే అన్నిసార్లు వేస్తున్నాను. ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు మరుగుతూ స్టార్ట్ అయిన తర్వాత మనం కొలిసి పెట్టుకున్న జొన్న పిండి కలుపుతూ గరిటెతో కలుపుతూ పైనుంచి వేసేసుకోండి. కొంచెం ఉండలు కడతా ఉంటుంది కానీ కలుపుతాం ఆపకూడదు. అలా కలుపుతూనే ఉంటే నెమ్మదిగా అంతా ఉండలు లేకుండా అయిపోతుంది అన్నమాట. అలా ఉడికినంతసేపు కలుపుకుంటూ ఉండాలి.
ఇప్పుడు ఉడకపెట్టుకున్న బ్రౌన్ రైస్ ఉంటే ఇంట్లో వండిన బ్రౌన్ రైస్ ఒక గరిటె వేసాను. వేసి మళ్ళీ బాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. రాగి ముద్దకి ఏంటంటే అన్నం ఉడుకుతుంటే అప్పుడు రాగి పిండి వేస్తారు. దాన్ని రివర్స్గా చేశాను అనమాట. నిన్న చేస్తే బాగా కుదిరింది. సరే వీడియో తీద్దామని ఈరోజు వీడియో తీశాను. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది మేము క్వాంటిటీ ఇద్దరికి వచ్చింది. అది చిన్నపిల్లలైతే ఒకళ్ళే తినేయచ్చు. 2 ముద్దలు అయిందనమాట ఇది. ఇలా గిన్నె నుంచి సెపరేట్ అయ్యే వరకు కూడా బాగా కలుపుతూ ఉండండి. గిన్నె నుంచి ఇలా సెపరేట్ అవుతూ మొదలెట్టిన తర్వాత ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత బాల్స్ లాగా చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. 2 బాల్స్ అయినాయి. దీనిలో కొత్తిమీర చికెన్ తోటి చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. పిల్లలు అస్తమానం స్విగ్గీలో కొత్తిమీర చికెన్ తెప్పించుకునేవాళ్ళు. అది చూసి చేయాలనిపించి ఇంట్లో చేస్తున్నాను అనమాట. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.